ఈడేం వేస్తుండే రారా అనగానే వచ్చేస్తుండు. ఈయనకి నచ్చలేదు. ఏం చెప్పలేరా నాకు వాళ్ళు నాకు నేనేదో పిల్లని గెలికిందంట. అవసరమా అల్బా నాకు అవన్నీ? ఇంట్లోనే ఎందుకు ఏడుస్తున్నారా? వేడు మాట్లాడు. వచ్చేసేయాలి పైగా కళ్ళ నీళ్ళు. నేను గలీజ్ మాటలు మాట్లాడింది నువ్వు విన్నావు. నువ్వేమన్నావు? నువ్వు మీద ఉన్న నమ్మకం నువ్వు లేవనుకునే నీళ్ళతో దోస్తులతో ఎట్లుంటది వీళ్ళకి వినిపించిరా మ్యాటర్. నాకు ఎంత బాధ అనిపించాలి అల్బా. మా బావ మీద నమ్మకం అంతా ఊడగొట్టేసారు నాది. దానికి నువ్వు ఏమంటున్నావు? ఇప్పుడు నేను రమ్మన్నానా? ఏమన్నానా? తప్పే కదరా. వచ్చి అంటే అన్నం పెట్టినా అంటే గలీజ్ అనిపించదా? అవునా? కొడతావా? ఇద్దరు ఉన్నారేమో, మీరు 10 కొడతారేమో, నేను 5 కొట్టి చూపిస్తా. అంతే ఇక నమ్మకం వెళ్ళిపోయిందండి. నా నమ్మకం ఊడిపేసారు మీరు నా బావకాడ. ఇంకేముంది అక్కడ లౌడా? అవన్నీ కాదన్నా. ఇప్పుడు ఏమైంది? నా బట్టలు మొత్తం ఇప్పేసి తిరుగుతా. చెయ్యే చూపిరా. ఒక చెయ్యి నేను గుడిపేస్తున్నా. అరే ఏమైందిరా? అంతగా మేము ఏమైంది మాట్లాడితే అయిపోయేదానికి నువ్వు ఏం మాట్లాడతారు అల్బా? నాకు పరిచయమాలు, నాకే మక్బరి చేస్తారు కొడుకులు చాలా. మంచిగా ఉండరా మనతో? మంచిగా ఉన్నారు. నీతో ఒక మాట నాతో ఒక మాట మాట్లాడతారు వాళ్ళు. అరే ఏమైందిరా? ఏందిరా? ఏం గిచ్చిరా మీది? ఊకే నాకు అర్థం కాదు. చెప్పాలి బా నువ్వే ఏం గిచ్చంటావు. నిన్న ఫోన్ మాట్లాడేటప్పుడు నువ్వు లేవా? ఏం మాట్లాడుతుర్రా? ఫోన్ తిడుతుర్రా. నాతో ఒక మాట నీతో ఒక మాట ఎందుకు అల్బా? మాట్లాడుకోరా బాయ్ కుల్లా. అసలు అప్పుడు ఎందుకు దోస్తానా? వేస్ట్ అవసరం లేదు. మాట్లాడరా బాయ్ కుల్లా. ఇప్పుడు వచ్చినా ఇగోరా నిన్న అది అయింది కదా షేరు. నీకు తెలుసుగా గిచ్చి ఏమైందో. ఇల్లు ఉల్టా మాట్లాడారంట. ఏమైపోయిందంటే షార్ట్ ఏమైందంటే కుళ్ళ చెప్పాలంటే వీళ్ళ మీద గాడికి వస్తారు. వీళ్ళు వచ్చేవారికి వీళ్ళు ఎట్లా పరిచయం? ఇగో ఈడున్నాడు. ఈడు ఎట్లా పరిచయం అంటే ఈయన త్రోలో పరిచయం. ఈడేం వేస్తుండే రారా అనగానే వచ్చేస్తుండు. ఈయనకి నచ్చలేదు. నచ్చలేదు ఎవరికి నచ్చదు రాబాయ్. ఎవరికి నచ్చదు. నచ్చలేదు కాదన్నా. ఇప్పుడు నేను ఉన్నప్పుడు నాతో ఉన్నప్పుడు అరే రోహిత్ దోస్తులం మనం ఇది అంటారు. నాతో లేనప్పుడు జాగ్బీ అనడానికి అరే ఒరగండు మీ దోస్తాల నేను మధ్యలోకి వచ్చి నేను అది చేయదలుచుకునే కాబట్టి మీరే మాట్లాడతారు. దీన్ని పరిచయం చేయించి 2 రోజులు ఇదే దినం మక్బరి అయిపోయింది. ఇంకొకడు ఉన్నాడు, వాడిని పరిచయం చేయించిన నీకే. నా వల్లనే కదా అందరు పరిచయం. అరే నాన్నవాడు చిన్నప్పుడు ఎవరు త్రోలా? నా దోస్తనే కదా. నాకు ఎప్పటి నుంచో సరే నా దోస్తే గాడు. నీ దోస్తే మళ్ళీ నా గురించి ఎందుకు అల్బా గలీజ్ మాట? ఏం చెప్పలేరా నాకు వాళ్ళు? నేనేదో పిల్లని గెలికిందంట. అవసరమా అల్బా నాకు అవన్నీ? చెప్పిరేమో మళ్ళా. నేను ఎడ గెలికినా చెప్పుర్రా. ఎడ గెలికినా తోటి ఎప్పుడు మదాకాడతాం. నిన్న ఎట్లా మదాకాడినాం? నువ్వు ఇట్లా వచ్చినా ఏమని చెప్పినావు? పోరియా గెలికిందని కాదు అది. ఏదో పూర్తి మాట్లాడుతున్నావు అంట. రాబోయ్ శిరణ మ్యాడియానికి ఫోన్ చేస్తున్నా అని చెప్పి దాని అందం చేస్తున్నా అని చెప్పి ఇంకేస్తే ఏడున్నావు వీడికి రా. వీడేం తిట్టలే మిమ్మల్ని? తిడుతూనే ఉండు వాడు. మళ్ళీ మీరు ఎప్పుడు రాబాయ్? మళ్ళీ మీరు మాట్లాడు. తిడుతూనే ఉండంటే నా త్రోల పరిచయం అయి నాకే మక్బరి చేస్తురు. అదే మరి మక్బరి నాతో ఉన్నప్పుడు ఒక లెక్క. అదే అంటారు నాతో ఉన్నప్పుడు ఒక లెక్క ఉంటారు. వేరే వాళ్ళకి అడిగిపోయినా అవసరం లేదు. ఆ ఫ్రెండ్స్ అవుతున్నా నేనేం 2 ఇద్దరు అంతేరా. ఇద్దరు రే ఇగో ఫస్ట్ నేను తెలుసు నీకు. ఇగో నా అల్బా ఒక మాట చెప్పు. నువ్వే నాతోటి విని పరిచయం చేయించిన నేను. నాకు మీద వీళ్ళిద్దరు ఎగిరేస్తారు. చూడాలి బా ఎంత గలత్ ఉందో. నమ్మినా ఇవన్నీ దోస్తులు ముగ్గురం ఉండొచ్చు. నా దోస్తాడు నా ఇంట్లోనే. ఎందుకు ఏడుస్తున్నారా? వేడు మాట్లాడు. వచ్చేసేయాలి పైగా కళ్ళ నీళ్ళు. ఇంటికాడ స్కూల్ దోస్తు అని ఇక ఇడు కూడా ఇంటికాడోడు. అట్లా అని చెప్పి పరిచయం చేయించిన. ఇలా దినం వీళ్ళిద్దరు నా మీదే గుర్తురు.
బాధ అనిపించదా ఇగో వీళ్ళిద్దరిని ఎట్లా బాధ అనిపించదా చూసుకుంటా నేను క్లియర్ చేసుకుంటే అయిపోతుంది రా. మీరు అట్లా ఇంకా ఈడొకటి అనుకొని ఆడొకటి అనుకొని మళ్ళీ నువ్వు వీళ్ళిద్దరు ఏమో అన్నారని చెప్పి నువ్వు అనుకొని వద్దాల్బా. నాకు తెలిసిపోయింది అల్బా. అందుకు ఏం చెప్పిర్రు నాకు అన్ని తెలిసిపోయింది. ఏం చెప్పారు నాకు అంటే చెప్తున్నా, నాకేం చెప్పలేరు రాలు. నీకేం చెప్పలేదు అరే నా పేరు చెప్పి మీరు మజాకాడి రారా. షేరన్న ఫోన్ చేసి షేర్ గాని పేరు చెప్పిరంట కదా. నా మీద ఎందుకు అల్బా? నేనేమన్నా అన్నానా మిమ్మల్ని? నన్నేమన్నారా? నేనేమన్నా అన్నానా రాబే మిమ్మల్ని? నాకు నా మీద ఎందుకు అవసరం? నేను చేయలే. ఇప్పుడు చూపిస్తా కాళ్ళు. చూపించాలా కాళ్ళు లిస్ట్? చూపి. ఫస్ట్ నువ్వే ఫోన్ చేసి అరే మా షేరన్ ఏమన్నా ఫోన్ చేసిండు ఆ ఫోన్ నంబర్ అడిగినావు లేదా నువ్వు? నిన్న నువ్వెందుకు అడిగినావు నంబర్? మళ్ళా నువ్వెందుకు అడిగినావు? దానికే అంతే కదా, ఇంకా దేనికి అంతే. అంతే ఉన్నప్పుడు అంతే ఉండాలండి. ఫోన్ నాను మామ వాళ్ళు మ్యాడీ చూడు. నువ్వు ఇవన్నీ ఎప్పటివి? నేను లేపుతలేను 10 గంటలకి. మళ్ళీ నువ్వు లేపి మాట్లాడుకుంటే అయిపోతాయి. ఏం లేపాలి? అంత గిచ్చి చేస్తుర్రు. ఏం చేసిర్రు? అరే క్లియర్ గా మాట్లాడుకోర్రా. దోస్తాను ఖరాబ్ చేసుకోకుర్రా. నాకు దోస్తులే వద్దాలి బా. అవసరమే లేదు ఈ దోస్తులు. ఇంత మక్బరి దోస్తులు. ఏమి అదే మక్బరి వద్దానా? మాకు అవసరం లేదు. సారీ. సరేనా? ఓకే డన్. అవసరం లేదు మీతో. నాకు పంచాయితే వద్దు. పంచాయతీ ఇన్ని రోజులు ఇంత చేసినందుకు పెద్ద ముద్ద పెట్టిరు మక్బరి. అన్నం పెట్టినోనికి సున్నం పెడతారు అంటారు చూడు. అన్నం పెట్టినాక ఎప్పుడు ఈయనకి బిర్యానీ తినిపిస్తాం రాబే జోబులో పైసలు ఇప్పుడు అన్నారు ఆ కొడుకులు. అంతే అంతే. అది ఎప్పుడు చూసినావా? మాట్లాడమని తినిపించినారా? అరే ఎప్పుడు? అరే 20 రూపాయలు పునుగులు తినిపించిన ముఖమారా. అరే నిన్ను బండి మీద ఎన్నిసార్లు తీసుకోవాలి? స్విమ్మింగ్ పూల్ తింటే తినిపించిన అరే స్విమ్మింగ్ పూల్ కి ఎన్నిసార్లు బండి మీద పెట్రోల్ ఒప్పిమని అడిగినా ఒక్కసారి. పెట్రోల్ నీ పైసలు మీ అయ్యే పెట్టిండా? ఎప్పుడు పెట్టినా నా పైసలు ఇప్పుడు పెడుతుండే. ఈయన పైసలు తెస్తుండే. ఈడు మళ్ళీ ఏం చేసేస్తుండే? నేను ఇంటికి పెట్టుకుంటా, నువ్వు నాకు పెట్టుకో అంటుండే. సింపుల్ షార్ట్. ఆయన పైసలు ఒకడో పెట్టి నువ్వు అని పెట్టేసాలి అంతే. ఏ దోసాలు అయితేనే ఉంటాయి రాబాయ్. పైసల విషయం పైసలు నాకు అవసరమే లేదు. ఎన్నో ఖర్చు అవసరం పైసలు అవి వీళ్ళతో నాకు అవసరమే లేదు. మొత్తం బర్బాద్ చేసి నన్ను కుడిపేసి ఇప్పటికైతే మొత్తం మా బావ మీద నమ్మకం నా మీద. గుడిపంగానే నాకేం నేషనల్ అవార్డు వచ్చింది. అవును మరి అల్బా నువ్వు నిన్న రాత్రి ఏమన్నావు? నీ మీద ఉన్న నమ్మకం అంతా వెళ్ళిపోయింది రా అన్నావు. అన్నారా బాయ్? అన్నా నేను ఏం చేసినా వీళ్ళతో నేను గలీజ్ మాటలు మాట్లాడింది నువ్వు విన్నావు. నువ్వేమన్నావు? నీ మీద ఉన్న నమ్మకం నువ్వు లేవనుకుని నేను వీళ్ళతో దోస్తులతో ఎట్లుంటది వీళ్ళకి వినిపించినా మ్యాటర్. నాకు ఎంత బాధ అనిపించాలి అల్బా. మా బావ మీద నమ్మకం అంతా ఓడగొట్టేసి నాది. మొత్తం ఇది ఏమంటారు చెప్పాలి బా. బాధ మాట్లాడు కరెక్టా? చెప్పురాటిల్లు దోస్తాలు ఏమన్నా నడుస్తాయి. మెల్లగా నీతోటి ఉన్నట్టు నీతోటి ఉండి బావకాడికి రాగానే మెల్లగా బాగా వినిపిస్తాయి. మా బావ ఏమన్నా నేను రాత్రి విన్నావుగా నువ్వు మన బర్త్డే అడిగి వేసి వచ్చినాం అబ్బా నా బర్త్డేకి. పోయి తినేసి వచ్చినాక ఏం చేసినాం మనం? పండుకుంటుంటే నువ్వేమన్నావు? నీ మీద ఉన్న నమ్మకం అంతా వెళ్ళిపోయిందిరా. ఈ రోజుకి వెళ్ళాను. నేను బాగా అనిపించిందా అనిపించదు ఓవన్కైనా. ఓవన్ వల్ల అయింది అది. మళ్ళీ అట్లా మాట్లాడు కరెక్టా? అది ఓవన్ వల్ల అయింది. నువ్వు అట్లా మాట్లాడు కరెక్ట్. అది కర్నాథ్ రాంగ్. అది అట్లా చేసుడు కరెక్టా? అది మీ దోస్తాను మీరు మాట్లాడారు. అరే ఆగురా అన్న ఏం మక్బర్ చేసినాం అది చెప్పేసేమా ఏం మక్బర్ చేసి చెప్పు. మళ్ళా షేరాన్ ఉన్నాడా? ఉన్నాడు. నేను మా బిల్డింగ్ మీద ఉన్నా అని చెప్పి ఇదే బిల్డింగ్ అది వీడియో కాల్ చేసి. ఎవరు చేసారు వీడియో కాల్? నేను వీడియో కాల్ చేసిన. ఏడున్నోరా అంటే నేను ఏంటి మ్యాడీ అని చేసిన. మా ఇంటికాడ ఉన్నా. నేను అనగాడన్నా ఇది మీ ఇది ఇల్లా మాట. నాకు అన్ని కళ్ళలో నీళ్ళు తిరిగిపోయినాయి. నేను చెప్తే నీకు తెలుసురా మీ బావ బిల్డింగ్ మీద వీడియో కాల్ మాట్లాడుతున్నా నాతోటి. ఉన్నాడు ఫోన్ కి ఎదురుగా షేరన్ ఈడున్నాడు. వాళ్ళిద్దరు వీడియో కాల్ మాట్లాడుతున్నారు. వీడియో కాల్ మాట్లాడిరు. ఈ కిందకి ఇట్లా డాగ్ ఫుడ్ కోసం దిగండి. నేను ఇట్లా గల్లెగేలు వస్తున్నా కోపం మీద. ఇది ఒకటి వేసుకుందాం రాబోయే. నిన్ననే వేసుకుందాం అనుకున్నా. గల్లెగేలు రాగానే నాకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయగానే ఎత్తిన ఆయన గల్లీ కొనకు నుంచి ఏడున్నారు అంటే ఈయనే మా ఇంటికాడికి వెళ్ళి కిందికి తినా అన్నాడు. అరే బాబు ఏం చెప్పాలి బా? చెప్పండి అన్న మీరే చెప్పండి. ఇది మా బావాలి ఫోన్ చేసి ఏమన్నాడు అయితే మా బిల్డింగ్ మీకు వెళ్ళి ఇప్పుడే కిందికి తినారా నేను అన్నాడు. అను గడ్డమ్మ చేస్తున్నా అన్నాడు. నేను ఆ గల్లీకో నాకున్నా ఇట్లా నడుచుకుంటూ వచ్చేలోపు ఈడు ఎక్సెల్ బండి తీస్తున్నాడు. సార్ ఒక మాట చెప్పాలి బా. చెప్పు రా. నిన్న ఆడు ఫోన్ చేసేటప్పుడు నేను అడిగిన అరే నువ్వు ఏడున్నావురా అంటే అరే లేరా నేను మాన్కేశ్వర పెట్రోల్ పంప్ కాడున్నాను. పెట్రోల్ పంప్ కాడికి వీడికి ఆడు వచ్చేటోడు ఎట్లా ర్యాపిడోనా ఎట్లా వస్తున్నా అన్నాడు.
ఆడికెంచుడి కింద వచ్చి నా చూసి సరే నేను బండి తీసిన కరెక్టే, నాతో ఎవరున్నారు బండి మీద? ఎవరున్నారా? టిల్లు ఆడు, టిల్లు అని దింపనికి పోయింది. టిల్లు అని దింపమన్నా నేను అప్పుడు నిజంగానే, నేను టిల్లు అని దింపమని చెప్పిన. ఇంటా ఆడికి పోయినాం లాలాపేటకి అబ్బన్నతోటి, ఆడ అది వంచినాం, ఇడికి ఛార్జింగ్ అయిపోయింది. మనకి పెట్రోల్ బంక్ కాడ ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది కార్లో, ఆడ ఛార్జింగ్ పెట్టి 20 అని చెప్పి ఆటో మాట్లాడుకొని బ్రిడ్జ్ కింద దిగిన. నేను ఆటోలు ఉన్నారా అడిగి మీద బ్రిడ్జ్ ఎక్కిన, ఇప్పుడే వస్తున్నా అని చెప్పి దిగిన. అబ్బా నాకు కూడా ఫోన్ చేశాడు. ఆటో దిగంగానే 1 నిమిషం కూడా ఆగలే. నేను రప్ప వచ్చినారా, 7:30 నేను భవానీ కాడ ఉన్నారా, వస్తారా ఐడి కన్నా 10 నిమిషాలు ఆగి వస్తున్నాం. 7:30 అంటే డిస్ట్రిక్ట్ లా మేడియన్ బిల్డింగ్ మీద. అవునా? మేడియన్ బిల్డింగ్ అని అన్నారా లేదా? మేడియన్ బిల్డింగ్ అని వాళ్ళు బా వీడియో కాల్ నల్లగా కనిపిస్తారు, మొత్తం వీళ్ళే కనిపిస్తలేరు అలా. ఇది నేను ఇట్లా వచ్చేలా ఆడున్నారా? సరే మా బావ ఫోన్ చేసిన నేను నాన్న 2 సార్లు ఎత్తలే, మళ్ళా 3వ సారి చేసి ఎత్తిండు. అరే నేను మీ బావ ఫోన్ చేసిండ్రా నాకు, ఏమో వీడియో ఉంది జల్లి వస్తారా లేదంటే రేపటికెళ్ళి రాకు అని అన్నావు. అన్నవా? నువ్వు అన్నావా? అనలే. అట్లా చెప్పి రబక్మన్ ఫోన్ గాడు చేసిండు నాకు, సర్ర అంటుంది. ఫోన్ చేయలే నేను. వీడికి వచ్చేలోపు ఎక్సెల్ బండి తీస్తున్నాడు. ఎక్సెల్ బండి అన్న గేట్ తీసుకుంటే నేను మెట్లు దిగుతున్నా, ఎక్సెల్ బండి సార్ ఎదురుగా దుకాణం బాబు అన్ని తెలిసినాయి. నా ముంగట ఒక మాట, నా మక్బర్ చేస్తున్నాం అంటున్నావు. అన్ని రికార్డ్ పెట్టుకోటి మేము అంత పెద్ద ఉన్నప్పుడు నువ్వు పెట్టుకోవాలి మాట్లాడుతున్నావు కటంబాయ్ అని. ఎందుకన్నా ఈడుండి ఈడ వీడియో కాల్ నువ్వు మాట్లాడినారా? మరి ఏంటది? ఎందుకు ఇచ్చినాం మళ్ళా? వీడియో కాల్ కూడా మాట్లాడి ఆయన ఫోనే చేయలే నీకు. అరే సరేరా, నిన్న ఆయన నీకు ఫోనే చేయలే. ఉన్నావా లేదా? ఒక మాట చెప్తున్నావు కదా, చేసిండో ఏమో అంటుండు కదా. ఇప్పుడు నీతో ఉన్నప్పుడు దోస్తానా గురించి నువ్వేమన్నా, ఇగో మీ దోస్తుగాడు పిలుస్తాడు, పిలిచి ఇంకొక 3 దోస్తుగాళ్ళు ఉంటారు, ఫోన్ చేసి దోస్తులు సారీ అన్నాను. మీ కాలంలో మా దోస్తులు అంటే వాళ్ళ అన్ననో వాళ్ళ బావనో వస్తాడు, ఇంకో దోస్తు వాళ్ళ బావ. ఆయన ముంగడు ఆయన లేడు అసలు ఆడ. అర్థమైపోయింది. ఇప్పుడు ఆయన వచ్చిన రాబాయ్ మమ్మల్ని ఇది అడుగుతుండు అది అడుగుతుండ అని చెప్పి నీకు అన్నిట్లు వినిపించేసేస్తారు. నాకు కోపం. నీకో నువ్వు ఇప్పుడే తెలిసిపోయింది, మీ బావ ఫోన్ చేసిండు ఇవాళ రాకపోతే మళ్ళీ ఎప్పటికీ రావద్దు అన్నాడు. నువ్వు అన్నది మక్బర్ కాదా? అది మక్బర్ కాదా? మక్బర్ చేసిన నేనేం మక్బర్ చేసిన చెప్పరా? నువ్వే మరి నీ డిస్ట్రిక్ట్ బిల్డింగ్ మీద ఉన్నారా? మా బిల్డింగ్ మీద నేను నాన్నవాడు టార్చ్ ఇట్లా పెట్టుకోరు, బిల్డింగ్ మీద ఉన్నా, వీడికి వెళ్ళి కిందికి దిగుతారు. ఇది మీ బిల్డింగ్ ఆరా? అది మక్బర్ కాదా? కాదారా అది మక్బర్? మజాక్ మక్బర్ తీసుకుంటే మనం ఏం చాలా మజాక్ ఇది. కాదు మజాక్ అంటారు. మజాక్ ఎంత ఉండాలి అంత ఉండాలి. బిల్డింగ్ మీద ఎట్లా ఆడతారు? నాతో ఉన్నప్పుడు ఆడాలా? గలీజ్ ఆడతారా? మాట్లాడితే ఇప్పుడు ఇట్లా డాన్ దిగినా సరే నేను దెంగేస్తారు ర్యాపిడో బుక్ చేసుకో, మయ్య కొడతాడు, పైసలు నాకు వెళ్ళిపోతా. కాడికి పోయినామన్నా, పద్మనాభ బ్లింకిట్ కాడికి పోయినాం. ఈడేమన్నాడు మజాక్ అరే మీరు ఇద్దరు దిగేరా అన్నాను. మేమేం చేస్తున్నాం వెనక వస్తుంది, మేమిద్దరం లవలాన్ పని వేస్తున్నాం. నేను చేతిలో కట్ట అందరికి గెలుపుతున్నా దాన్ని పట్టుకొని. నువ్వు దిగి సరే రాబోయే దిగినా, నేను ఇద్దరం దిగినాం, సగం దాకా నడుచుకుంటూ వెళ్ళిపోయినాం. పార్షూట తెలుసా ఈడ ఆడి నుంచి అని బండి ఎక్కిండు. ఈయన బండి ఎక్కి సరే ఇద్దరు కలుసుకున్నాం, వదిలేసాయి. నేను ఒక్కరు నడుచుకుంటూ ఇంటి దాకా వచ్చిన, డైరెక్ట్ ఇంటికి వచ్చాను నేను. ఎంతసేపు అడగాడు సార్ పెద్ద మాటలు ఒక మాట అంటే నాకు ముఖం మీద చూడబుద్ది కాదన్నా. సరే వదిలేసాయి. నేను ఇద్దరు ఉన్నప్పుడు వాని గురించి ఎక్కిందంటే నీకు ఇంకో దోసుగాడు వచ్చినా ఏంది నిన్ను ఎద్దులు పోవద్దా? రావాలి ఎక్కమన్నప్పుడు ఎక్కినప్పుడు నడుచుకుంటూనే రావాలా? నేను నడుచుకుంటూ వచ్చినా. నువ్వేమన్నారా నీకు ఫోన్ చేసి నడుచుకుంటా రావాల్సి వస్తుంది. దింపేసి వస్తా జిమ్ కాడ దింపేసి వస్తా. ఎట్లా ఆయనకి జిమ్ కాడ దింపాలి, ఇంటికి నడవాడీడు. అరే మీరు దోస్తాన్లా ఇంతగానో మధ్య చేసుకుంటే ఎట్లా మొన్న ఇట్లానా 2 బండ్లు ఉన్నాయి. అయితే ఆడ పోలీసు వాళ్ళు పడుతుర్రా, ఈ బ్లింకిట్ కాడుకోమన్నా. అదే పోలీసు వాళ్ళు పడుతుర్రా, వేరే బండి తీయరా అంటే వేరే బండి తీసిండు. ఆ బండి మేము అరే నా బండి పెట్టేసారా ఛార్జింగ్ బండి పోలీసు వాళ్ళు పట్టుకోరా బండి, నేను ఎక్కించుకోవాలి. ఎక్కించుకుంటే ఒక్క మాకి నేను ఇటు కొట్టాడు పెట్టుకున్నాం రోడ్ మీద. కాదు బండి పట్టుకోవచ్చు, నా బండి దొరకాలి, అలా బండి దొరకదు.
నా బండి మీద ముగ్గురు పోతే దొరకరా? ముగ్గురు పోతే దొరుకుడు కాదు కాదు. సరే పోయినాం పార్టీ దాకా పోయినాం నాకు అదే మైండ్ లో తిరుగుతుంది. అరే ఇంద్రావిడు ఇంతసేపు ఒకలేకుండా మళ్ళీ ఇప్పుడు బండి వచ్చేదాకానేమో అరే నడరా మేడం జర పోయి చూద్దాం ప్లీజ్ రా అన్నాడు. బండి చెప్పాలా ఫస్ట్ ఏమన్నా మాట నాది గలతే నేను చెప్తున్నా. నీ చిన్న బండి బండి అది బ్యాటరీ బండి నీకు మంటదా మండుతుంది అంటారు అన్న అంటారు కదా. ఇప్పుడు నేను ఒక అన్న బండి పట్టుకొచ్చిన, ఇప్పుడు అన్న బండి పోలీసులు గలీజ్ ఉంటుందా ఉండదా? నా బండి మీద ముగ్గురు పోతే పట్టుకోరా పోలీసులు? మళ్ళీ ఈ బండి మీద పట్టుకోరా? ముగ్గురు అమ్మాయినావా? అందుకే మళ్ళీ ఇద్దరిని రమ్మనాలి అంటే నా దాంట్లో కూడా ఎక్కువ రాబోయే ఒక బండి మీద ఇంకో 2 బండ్ల మీద పోదాం, మళ్ళీ ఆడ పోలీసు వాళ్ళు ఉంటే స్కిప్ అయిపోవచ్చు అని చెప్పిన నేను. దొరికితే నేను మొత్తం ముగ్గురు దొరికిపోవాలా? మొత్తం నన్ను ఇప్పటి ఇంకేం కొడుస్తారు? ఇంకెంత కొడుతారు చెప్పండి అన్న? ఇంకెంత కొడిపేస్తారు? మొత్తం పడేసేరు ఇక చిత్తకుండా తీసుకో. ఈ బట్టలు కూడా ఇప్పి ఇచ్చేసేది మొత్తం అన్ని. ఇందాక ఇట్లా మధ్యాహ్నం అది కాదురా మనమేందో ఆయన మీద బతుకుతున్నట్టు ఆయన మాట్లాడుతుండే ఇంట్లో వచ్చి బతుకుతున్నాము మేము. బతకాలిగా మీరు మనం ఉంటే మాట్లాడారు వీళ్ళు ఏం లేదు ఏంద్రా నాకు ఇంతరం కూడా ఆ బండిల కోసము దానికోసం ఫోన్ చేసిన బండి వచ్చినప్పుడు ఒక లెక్క బండి లేనప్పుడు ఒక లెక్క ముంగట అన్నాడా లేదా? నువ్వు నీతో నువ్వే ఈడు రోహిత్ గారు బండి అన్నాడా లేదా? అన్నాడు. మళ్ళీ ఏంది ఇది? అన్నాడు ఇప్పుడు అదే అంటుండ్రా. అరే నేను బండి ఉన్నప్పుడు అయితే దొరికితే ఇప్పుడు అన్నా బండి తెచ్చిన ఒక మక్బరి వేయొద్దు అన్నానికి చేయొద్దు. ఇప్పుడు మాకు చేస్తారా మక్బరి? మళ్ళీ మీ బండి నా బండి దొరకాలి, నీ బండి దొరకదు. జుమ్ కాడికో ఎక్కించుకురావాలి, డ్యూటీ కాడ ఒకటి దింపేసి రావాలి, తీసుకొచ్చేటప్పుడు ఒక ఫోన్ కొడతాడు ఆడికేం తీసుకొని రావాలి. అరే రమ్మన్నా నేను ఆ జిమ్ కాడికి నడుచుకుంటూ రారా నాయన ఏం పిలవాలి? నేను ఒక్క ఫోన్ చేయలే జిమ్ లో పోయినాక కూడా. ఇగో అల్బా సార్ గాడు ఏమన్నాడు? ఒక్క నిమిషం జిమ్ లో పని చేస్తున్నా అవన్నీ డంబుల్స్ అన్ని లేపుతున్నా. ఫోన్ లో గుర్తనే ఉన్నాడు, టేబుల్ కాడ ఫోన్ పెట్టేసి ఉంటది. రోహిత్ ఏంది నువ్వు పని చేస్తున్నావా మీ పిల్లతో మాట్లాడుతున్నావు అంటాడు సార్. సార్ ఆయన ఫ్రెండ్ సార్ అని చూపించిన. ఇట్లా ఫ్రెండ్ సార్ అంటే ఇంత ఫోన్ చేయొద్దు, నువ్వు ఇట్లయితే ఎట్లా? ఆడేమో డమ్ములు ఫోన్ లేకపోతే ఫోన్ ఆడ పెట్టేసి ఫోన్ ఆడ పెట్టేసిన నేను. మరి ఇంకేం ప్రాబ్లం అయిపోయింది చూస్తాడు కౌంటర్ పైన. అరే ఆయనకి ఎందుకు రాబే? నువ్వు పని చేసినప్పుడు ఆయన ఫోన్ ఎవ్వడనే చేస్తాడు, గుర్తురు ఫోన్లు ఎవ్వడనే చేస్తారు. ఆయనకి ఎందుకు ఫోన్ చేసి రాబాయి ఆడు చూసిండు, మీ సేట్ గాడు చూసిండు, ఆయనకి ఏం అవసరం? ఓడనే చేస్తాడు. నువ్వు తీసుకొని మాట్లాడితే అవసరం, తీసుకొని మాట్లాడినా కానీ నేనేం తప్పది. అయ్యా ఎన్ని ఫోన్లు గుర్తురు? రోహిత్ ఫోన్ వస్తుంది, రోహిత్ 3 సార్లు పిలిచినాడు, 2 సార్లు పిలిచే పోలే, 3 అలా బండి పైన తిప్పి ఎప్పుడు దింపలే నేను జిమ్ కాడ. అయ్యా నేను ఎప్పుడు దింపాలి అని ఒక్క నిమిషం, అక్కడ బండి లేదేమో. ఒక్క నిమిషం రా, అక్కడ బండి లేదేమో. నేను ఎప్పుడు ఏం సాయం చేయలే. అరే అది కాదు ఎంత కావాలి చెప్పు? పెట్రోల్ పైసలు ఎంత కొట్ట? ఎప్పుడే ఇది పైసలు బాబు మాకాడ ఎట్లున్నాయి పైసలు? ఇప్పుడు అది కాదురా, పైసలు పెట్టుకో. నువ్వేమన్నావు? అలా వచ్చి రాలేరా? అదొక్కటి చెప్పు. ఎప్పుడైనా జిమ్ కాడికి అడిగి నీకు అవసరానికి బండి తీసుకొచ్చిరాలేరా? తీసుకొచ్చి నేను అవసరానికి పోలే. ఒక్క నిమిషం రా, ఒక్క నిమిషం. దానికి నువ్వు ఏమంటున్నావు? ఇప్పుడు నేను రమ్మన్నా ఏమన్నా తప్పే కదరా? వచ్చి అంటే అన్నం పెట్టినా అంటే గలీజ్ అనిపించదా? అరే నువ్వు అనేస్తున్నావు కదరా పెట్రోల్ పైసలు ఇస్తా అని. అదే అంటున్నా. ఒక మాట చెప్పాలా? అవసరమే లేదు వీళ్ళతో నాకు సోపది. నేను పరిచయం చేయించిన ఇది ఇన్నే చూడు ఎంత ఉందో. చూసినావు కదా? అవునా? కొడతావా? ఇద్దరు ఉన్నారేమో, మీరు 10 కొడతారేమో, నేను 5 కొట్టి చూపిస్తే ఈడ. అరే ఏం బికలేరురా మీరు? సరే ఏం బికలేరురా మీరు? మీకేం బిక్తాం? ఏం బికలేవు రాను. సరే ఏం బికలేరు మీరు. అయిపోతుంది కదరా మీరు ఇట్లా మక్బరి షార్ట్ వస్తానా? ఇది అవసరమే లేదు. ఇది పైస ఏడుంటాడు ఉంటారు ఈ కొడుకులు. పైసలు ఉంటే పైసలు వాళ్ళు ఉంటారే పోతాయి. సరే నువ్వు ఇగో పైసలు నిన్న లాలాపేట పట్టుకున్నా, లాలాపేట నుంచి మల్లాపూర్ పట్టుకున్నా, మల్లాపూర్ ఇలా దోశ అంత పోయినాం. ఇలా పిన్ని వాళ్ళ ఇంటికి పోయినాం. ఎంత పెట్రోల్ ఖర్చు అడిగినా? 1 రూపాయన
అన్నా, అరే మీరు ఇంకా మంచిగా అలా ఉన్నారా అయినా భయ్? ఇచ్చిన. ఎందుకు ఇచ్చి పెట్టుకున్నావు? రమ్మని పిలిచి సాయన సావు అవుతుంది సావు పోతున్నారా మా బావ రమ్మన్నాను సరే రా నువ్వు అన్నా. మా బావ ఎక్కువ మీరు ఎక్కువ మీరు నా లవడగాళ్ళు రేపు నువ్వు నా లవడాన్ని, నువ్వు నీ దగ్గర పైసలు ఉంటే నువ్వు చాట్తో పోయి ఎవడన్నా బండి చాట్తో అది మనకు అసొంటి ఇప్పుడు ఇగో నీకు చెప్పాలా నీ గాడికి వస్తుంది అనుకో చుట్టినాం. ఒక మాట చెప్పాలా నీ గాడికి వస్తే యూట్యూబ్ లో కనిపించా జాక్ బెంజర్ ఫేమస్ అయిపోవచ్చు అట్లా అది కొడుకులు నీకు తెలియదు మాకు అవసరమే లేదు అరే యూట్యూబ్ అరే కొంచెం పేరు నాకు గుర్తుపట్టినది వాళ్ళు యూట్యూబ్ లోకి రాలి మాకు అవసరమే లేదు అరే మీరు కొట్లాడుకొని యూట్యూబ్ ని మద్దలు తీయకుర్రా. వాడు అప్పుడు అదే అన్న ఇప్పుడు అరే మధ్యాహ్నం ఏమంటుంది తెలుసా ఇంటికాడికి పోతే అరే నెయ్య మా బావ నన్ను యూట్యూబ్ లోకి గీత తీసుకెళ్ళి మీ ఇద్దరు ఖుషియా మంచిగా ఉండరా అంటుండు ఇవేం మాటలు చెప్పా ఓ నమ్మకం అంతా పోయిందంటే అదే అంటారు కదా అంతే ఇక నమ్మకం వెళ్ళిపోయిందంటే నా నమ్మకం ఊడిపేసారు మీరు నా బావ కాడ ఇంకేముంది అక్కడ లౌడా అన్నా, అవన్నీ కాదన్నా ఇప్పుడు ఏమైంది అన్ని కాదు నువ్వేమన్నావు రాత్రి అవసరం లేదు దోశ వద్దు లవలొద్దు ఇప్పుడు ఏమైందిరా పైన దోశ అని అరే అవసరం లేదురా మ్యాడీ కానీ నువ్వు మాట్లాడితే మాట్లాడలేకపోతే లేదు ఇది వద్దు ఇవన్నీ చీటికి మాటికి లొల్లి పెట్టుకున్నాడు అల్లుడు కలుగుడు అవసరం లేదు నాకు ఇవన్నీ మీరు కలుస్తారని చెప్పి అరే మాట్లాడదాం కలుసం కాదన్నా పైసలు మాట్లాడలేదన్నా ఒక మాట చెప్పాలా? మా- ఒక మాట చెప్పాలా? దింపిన పెట్రోల్ పైసలు అన్నారు కదా ఎందుకన్నారు తిండి పెట్టి ఎందుకన్నారు నాకు లేదా నాకు లేదా వచ్చినా నేను నాకు 20 రూపాయలు పుణుగులు తినిపారు సాలాలు మళ్ళీ ఇంకా మాట్లాడుతారు రోజులు ఒక మాట చెప్పాలా? ఒక మాట చెప్పాలా? ఒక మాట చెప్పాలా? షేరు నువ్వు అప్పటికే చూస్తున్నావు ఇలా కథ వీళ్ళెంత మాట్లాడి ఇడిపి అంతే మాట్లాడుతుండ్రా వీళ్ళిద్దరు అట్లనే ఉన్నారు వీళ్ళు ఇద్దరు అట్లనే ఉన్నారు వీడు ఒక్కడిపి అట్లనే ఉన్నారు కొట్లాడదు రా భయ్ అయితేనే ఉంటాయి దోస్తాన్లా ఉన్నారా ముగ్గురు ఉన్నాయి ఎంపికలేరు నువ్వు నలుగురు చెయ్యేసి చూపి ఏం చేయాలో చేసి పడతాను పద్దె బాల్ కొట్టాలి అలాగే నీకు 2 బాల్ కొట్టాలేనా అంటే నా బట్టలు మొత్తం ఇప్పేసి తిరుగుతా అడిగి చెయ్యేసి చూపిరా ఒక చెయ్యి నేను గుడిపేస్తున్నా నువ్వు చెయ్యి నిన్నే గుడిపేస్తున్నా నువ్వు చెయ్యరా అరే పోనీరా అన్నా నువ్వు పిలుస్తూ వచ్చినా నేను ఇవన్నీ నాకు నాకు తెగి. అవసరం లేదు అరే అవసరం నాకు చెప్పేది మా బావరా బాబు నువ్వు చిన్నప్పటి నుంచి నేనున్నా నువ్వు ఇప్పుడు చిన్నప్పటి నుంచి అన్ని ఏమన్నా అంటే చిన్నప్పుడు అంటారు. అప్పుడు ఒక్కరు లేడు రావులన్నా అఖిలన్నా బాబన్నా షేరన్నా మేమే సామాన్లు లేపుకుంటా అవు, ఇల్లు మొత్తం కాల్ అయిపోయినాక చేసినప్పుడు. వచ్చి చదువుడు పీకిరా చదువుకొని మాకు పనులుంటేరా బాయ్ ఉండవా పనులు లేనప్పుడు రాలే ఉర్రకరా భయ్ ఉర్రకరా భయ్ రాలే మా బావ మా ఇష్టం రాను నా లౌడా గాని మీ మధ్యలో వచ్చి పుల్లలు పెడుతున్నావు పుల్లలు ఏం నా పెట్టలేదు పుల్లలు పెట్టే ఉంటే నేను ఎప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ ఇదేంది? పుల్లలు పెడుతున్నా. ఏంది రాత్రి మాట్లాడింది అరే అందరు చూస్తురావు రాత్రి మాట్లాడింది ఏంది? ఎట్లా చూస్తురాడు అందరు చూస్తుర్రా బిల్డింగ్ లో పైకి ఓ నా వచ్చి. మాట్లాడే మాటలు ఎట్లున్నాయన్నా మరి? ఏమరా? అరే అది చూడరా అరే వాళ్ళు వీళ్ళు వచ్చి మొత్తం బిల్డింగ్ లో పైకి వచ్చి వచ్చినాం. అందరికైతే రాలే కదా నేను ఏమన్నా అన్ననా అన్ననా వాడు మాట్లాడే మాటలు ఎట్లున్నాయి మా బావ అది ఇది అంటే నేను నిన్న ఇప్పుడు అరే ఒక్క నిమిషం రా బాయ్ అరే ఒక్క నిమిషం రా బాయ్ బావనే. అరే నాయనా. ఒక్క నిమిషం కాదు మీ ఇద్దరిని కొట్టునికి. ఆ, నువ్వు పంచులో వంట పెడతా మీ వేస్ట్ బేకార్ కొడుకులు మీరు ఒక్క నిమిషం రా పైసలు అరే ఉంటాయి మాట్లాడే పైసలు రాదు ఒక్క నిమిషం పైసలు వాళ్ళే అరే నాను పైసలు వదిలేరా నాన్న పైసలు నాకు వదిలేసేరి నేను నిన్నెంత చూసినావు అరే మీకు ఏమైనా తక్కువ చూసినారా నేను నేను అరే అన్నా బెట్ట నువ్వు వచ్చి 2 రోజులు నేను ఏమన్నా చీప్ చేసేసినారా నేను నేను నిన్న ఇట్లా పైకే రాకపోతానా అనే ఇగో ఈడ అన్నకు నెంబర్ ఇచ్చాంట అన్న ఫోన్ చేసిన తర్వాత వీడు ఫోన్ చేసి అరే ఏమేంద్రా పోయి షేరన్న ఫోన్ చేసిందా అంటే అవరా ఫోన్ చేసిందా అన్న కట్ చేసిన ఫోన్ నువ్వు అంతగానం ఎందుకు అదే ఎత్తున్నావు రా భయ్ నువ్వు అంతగానం ఏంది బాని మీ నమ్మకమే ఇంకేముంది నాకు నీకు అది నువ్వే వేసుకున్నావు కదా నువ్వు అనుకుంటే ఆడు ఇంటికి బా నేను నీతో అంతోట ఇంత మాట అంతోట అన్నంత మాత్రం నాడు వచ్చి నీకు వినిపించాలి అల్బా రికార్డింగ్ పెట్టి ఆడు వినిపించలే నాకు ఎవడు వినిపించిండో నువ్వు విన్నా నువ్వే చెప్పినావుగా ఏంది ఇన్నా నేను వాళ్ళు వినిపించలే నాకు మళ్ళీ వాళ్ళు వినిపించిరా? ఎవరో ఒకళ్ళు వినిపించారు రా భయ్. దోశలు వేస్తున్నా నేను ఈడ మాట్లాడుతున్నా నేను దోశలు వేసుకుంటున్నా చేయగాలి నేను అట్లుండే కానీ వీళ్ళేమి వినిపించలే నాకు అవునా తెలిసింది ఇప్పుడు ఏందిరా అవి ఏమంటారు మరి కలుస్తురా కలుస్తలేరా అవసరం లేదన్నా ఈ దోస్తానా అవసరం లేదు దోసన పైసా విలువ చూస్తున్నాడు పైసా విలువ పైసలు ఎందుకు వస్తున్నాయిరా మధ్యలోకి? పైసలు అని ఎన్నిసార్లు అరే దింపినా అన్నలేరా, నువ్వన్నావురా, నువ్వన్నావు
అన్నం పెట్టి సున్నం పెట్టుడు అన్నం పెట్టి తన్నుడు అవురా బాబు, నాత్రోల పరిచయం రా నీకాడు ఇవాళ దినం నన్ను గుడిపేసి అరే సరే రా నీత్రుల పరిచయం నేను వాడిని ఎంపేస్తారా నిన్నే ఎంపేస్తారు ఇద్దరిని ఈక్వల్ గుడిపేసి నమ్మకం అయితే ఒడగొట్టిరా. ఏం నమ్మకం పడవటం రా నాకు గిట్లా నోరుంది మేము గిట్లా ఏమన్నాడు అన్నాడు కదా, ఏమన్నాడు అడుగు. నమ్మకం అంతా పోయింది మీద అని. దేని వల్ల నమ్మకం పోయిందన్న? నమ్మకం మరి ఏ మ్యాటర్లు అన్నావు ఇట్లా మాట్లాడుతుండ్రా ఫోన్ లా. వాడు అన్ని గణం కలిసి మాట నేను ఒక్క మాట అన్నాను. చెప్పరా ఏమైనా కాదురా భయ్, మీరు మా బావకి ఎట్లా వినిపిస్తారు? అరే ఓడి నీతో నిన్న మాట్లాడతా, మా బావకి ఎట్లా వినిపిస్తారు మీరు? అరే ఓ చెప్తున్నా అని నేను వినిపిమంటే వినిపించిర్రా భయ్. ఎట్లా వినిపిస్తారు రా? ఎట్లా వినిపిమంటే ఎట్లా వినిపిస్తారు? వినిపించిర్రు. నువ్వు ఎంత వినిపిమంటే వినిపించాలా? వినిపించాలి. ఇట్లా నువ్వు చేసేది కరెక్టా? నేను నాది రాంగు, మళ్ళీ అట్లనే మళ్ళీ వాళ్ళు చేసేది కరెక్టా? కరెక్టే. దోస్తానాలు ఉండి దోస్తానాకి పుల్లలు పెట్టేసి మాట్లాడుకోర్రా భయ్. అందుకోసమే వద్దంటున్నా. లవడాల దోస్తా అనేది ఏం పెట్టిరు, అవసరమే లేదు, వేస్ట్ మ్యాటర్ ఇది. ఇది మాట్లాడితే నాకేం రాదు, వాళ్ళు మా నేను వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకేం పోదు. కానీ ఒకటి చెప్పాలంటే, అరే అవర్రా ఒక ఇద్దరు కలిసిరా అనుకో, వాళ్ళ మధ్యలో ఇంకొకటి వచ్చిరనుకో, వాళ్ళకి ఇలా ఈయన తెలియకుండా అని కలిసిరా అనుకో, బరాబర్ మక్బర్ అయిపోతుంది దోస్తాన్లా. అదే అయిపోయింది, ఇడవి షార్ట్ ఇదే అయిపోయింది. ఇప్పుడు సారీ చెప్పుకుంటే అయిపోతాయి కదరా. నేను వాళ్ళకి సారీ చెప్పి ఇంకోసారి రాను, దూరం వెళ్ళిపోతా. నేను సారీ చెప్పమంటే మీర్రా ఆ సారి బి చెప్పమన్నా నేను మాట్లాడాను నువ్వురా. మా తప్పే లేనప్పుడు మేము ఎందుకు మాటలు పడాలన్నా? దోస్తాన్ రా, దోస్తాన్ కోసం అట్లా మాట్లాడతారా అన్న? పైసలు మాట తీస్తారా? తీసిండు వాడు పైసలు మాట ఫస్ట్ తీసిండు వాడు పెట్రోల్ పైసలు అని. దానికి జర ధమాక్ లేదనుకోవాలరా భయ్ మీరు. అన్న, ఎంత లేకపోయినా మాటలు మాట్లాడలేకుండాలన్న. అవురా కరెక్ట్. మాట్లాడొద్దు. ఒకడు ఇట్లా ఉన్నప్పుడు ఒకడు ఇంట్లో ఉంటాడు రా భయ్, అయితే దోస్తాను. దానికి మీరేం రా భయ్? అరే ఎప్పటికైనా దోస్తులు కలుస్తారు రా భయ్, నేను ఇస్తున్నా గ్యారంటీ. బంద్ చేయి.